మీలో ఎంతమంది మీ బైక్ హై బీమ్ ఆన్లో ఉందని తెలియకుండానే బండి వేసుకుని రాత్రులు బయటికి వెళ్తారు? మీ అందరికీ ఒక క్వశ్చన్ చెప్పాలి. మీ వల్ల ఎదురుగా వచ్చే చాలా వెహికల్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి అండ్ మీకు కూడా చాలా రిస్క్ ఉంది. ఏంట్రా అంటే, మీరు హై బీమ్ వేసుకుని రోడ్డు మీద తిరగడం వల్ల ఎదురుగా వచ్చేవాడికి రోడ్ సరిగ్గా కనపడక డిమ్ము టిప్పు కొడుతున్నా మీరు హై బీమ్లోనే ఉంచుకుని మీరు బండి తోలడం వల్ల వాడు కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని గుద్దే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదే ఏమైనా కొంచెం మీకు అదృష్టం ఉంటే వాడు కన్ఫ్యూజ్ అయ్యి పక్కన ఎక్కటో తుప్పల్లోకో లోయలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఘాట్ రోడ్ అయితే చాలా రిస్క్. హై బీమ్ తోలడం అనేది ఘాట్ రోడ్లో ఒక పెద్ద క్రైమ్ అనే చెప్పాలి. కొంతమంది ఉంటారు ఆటోలకి ఎల్ఈడీలు వేసుకుని ఘాట్ రోడ్లోని రాత్రులు ఆ లైట్ కూడా రోడ్డు మీద పడదు, ఎదురుగా వచ్చేవాడు మొఖమే పడుతుంది. ఎంత దరిద్రం అంటే ఆటోలకి ఎందుకు భయ్యా మీకు ఎల్ఈడీ లైట్లు? సోగులు చేయడం కాబట్టి ఎల్ఈడీ లైట్లు ఆటోలు తీసేయండి. బళ్ళకి స్టాక్గానే కంపెనీ వాడు ఎల్ఈడీ లైట్స్ ఇస్తున్నాడు కాబట్టి ఏం చేయలేం. మీరు చేయాల్సింది ఏంటంటే అనవసరమైన ప్లేసెస్లో హై బీమ్ వేసుకోవడం మానేయండి. ఎగ్జాంపుల్, హైవేలు, లైట్లు లేని రోడ్లు ఓకే, అక్కడ వేసుకోవచ్చు. ఘాట్ రోడ్లు, వన్ వేలు, సందులు, బొక్కలు, ఇందులోకి వెళ్ళినప్పుడు హై బీమ్లు వేసుకోకండి. ఎదురుగా వచ్చేవాడికి మీకు ఈ భూమి మీద బతికే ఆశ, అవకాశం, హక్కు ఎంత ఉందో ఆడికి అంతే ఉంటుంది. మీకున్నట్టు ఆడికి ఫ్యామిలీ ఉంటుంది. మీరు ఆడ కళ్ళల్లో లైట్ వేసి నన్ను గుద్దే లేదా పక్క వెళ్ళిపో, నన్ను గుద్దే లేదా పక్క పడిపో అని చెప్పినట్టు ఉంటుంది. అలాంటి పని చేయకండి. దయచేసి లో బీమ్లో తిరగండి. మీరు ఆరోగ్యంగా ఉండండి, మిగతా వాళ్ళని ఆరోగ్యంగా ఉంచండి. థ్యాంక్ యూ.